తాజాంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావుని అడిగి తెలుసుకుందాం. రంగారావు, మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. తనకు డయాలసిస్ సంబంధించిన కొంత సమస్య అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం గుండెకు సంబంధించి తనకు అస్వస్థతకు మరోసారి గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇక మాగంటి గోపీనాథ్ ఇప్పటికీ 3 సార్లు జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. గోపీనాథ్ కి సంబంధించి ఆసుపత్రి వర్గాలు అయితే ఎవరు కూడా ఎలాంటి నిర్ధారణమైన సమాచారం చెప్పడం లేదు. ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉంది, పల్స్ రేటు ఉంది అని మాత్రమే మనకు చెప్తున్నారు. ఇక గోపీనాథ్ గతంలో తెలుగుదేశం పార్టీలో 1983లో అడుగుపెట్టిన గోపీనాథ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నిక 2014లో, ఆ తర్వాత 2018లోను, 2023లోను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలవడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా కూడా గోపీనాథ్ పనిచేస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని మాత్రమే ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు రంగారావు.